ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో మున్సిపల్ పోలింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రతి మున్సిపాలిటీలో ఇప్పటికే 40% పైగా పోలింగ్ శాతం నమోదు కాగా సాయంత్రం 5 గంటల వరకు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా బారులు తీరిన సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా రష్ అయితే కంటిన్యూ అవుతుంది. ఉదయం 7 గంటల నుంచి మొదలైనటువంటి పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ప్రొసైడింగ్ అధికారులు కావచ్చు, పీఓలు కావచ్చు, ఏపీఓలు కావచ్చు, ఎన్నికల సిబ్బంది కావచ్చు ముందస్తుగానే నిన్న సాయంత్రమే ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పూర్తి స్థాయిలో ఓటర్లకైతే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ అయితే ప్రస్తుతం స్పీడ్గా అయితే నడుస్తుంది. ఇప్పటికే 30% పైచిలకు పోలింగ్ పర్సంటేజ్ అయినట్టుగా అధికారులు చెప్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మున్సిపల్ ఎన్నికలు జరిగేటటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అన్ని బూతుల వద్ద కూడా రష్ అయితే కంటిన్యూ అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని బూతుల వద్ద కూడా మున్సిపాలిటీలో కొత్తగా చేరినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ అయితే పెరిగే అవకాశం కనపడుతుంది. పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏదులాపురం కావచ్చు, వైరా కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, మధిర కావచ్చు, అలాగే కొత్తగూడెం కావచ్చు, కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి 60 డివిజన్లు ఉన్నాయి. కొత్తగా అయినటువంటి కార్పొరేషన్ కాబట్టి ఎక్కువగా పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం కనపడుతుంది. పూర్తి స్థాయిలో అసురపేట సంబంధించినటువంటి మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే పోలింగ్ పర్సంటేజ్ 40% అయినట్టుగా తెలుస్తుంది. ఇటు వైరాలో కూడా 30% పైచిలకు పోలింగ్ పర్సంటేజ్ అయితే నమోదవుతుంది. ఇటు ఏదులాపురం మొదటిసారిగా మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీకి సంబంధించి కూడా పోలింగ్ పర్సంటేజ్ అధిక మొత్తంలో కనబడుతుంది. ఉదయం 7 గంటల నుంచి రష్ కంటిన్యూ అవుతుంది. 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో పెద్ద ఎత్తున పోలింగ్ సెంటర్లకు అయితే భారీగా ఓటర్లందరూ కూడా చేరుకుంటున్నారు. అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం, ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో సిబ్బంది అంతా కూడా వచ్చేటటువంటి ఓటర్ల ఐడి కార్డు చూసి లోనకి ఎలవ్ చేసి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేయడంతో పూర్తి స్థాయిలో పోలింగ్ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలను కూడా చాలా వరకు గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీసింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 7 మున్సిపాలిటీలు అలాగే ఒక కార్పొరేషన్ సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్లో కూడా మానిటరింగ్ టీంని ఏర్పాటు చేశారు. వెబ్కాస్టింగ్ ద్వారా, సీసీ కెమెరాల ద్వారా అనునిత్యం కూడా ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది క్షణక్షణం కూడా పూర్తి స్థాయిలో వెబ్కాస్టింగ్ ద్వారా వీక్షిస్తూ ఎక్కడైనా ఏమన్నా ఇబ్బంది తలెత్తినట్టయితే వెంటనే అక్కడికి వెళ్లే విధంగా పూర్తి స్థాయిలో సిబ్బందిని కూడా వినియోగిస్తున్నాయి. ఎన్నికల సిబ్బందితో పాటు పోలీసింగ్ కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో ఎప్పుడూ సంచరిస్తూ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రానికి సంబంధించి దూరంగా 100 మీటర్ల దూరంలో అభ్యర్థులు గుర్తులు చెప్పుకునేందుకు కొంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించి కూడా రోడ్ల మీద ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ వెంటనే వెళ్ళిపోవాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. 100 మీటర్ల పైచిల ప్రాంతం తర్వాతనే ఎవరైనా ఉండేందుకు అయితే అనుమతిస్తున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం చేసి దాంతోపాటుగా పురపోరులో గెలుపు కోసం ఇటు అధికార కాంగ్రెస్తో పాటు అటు బీఆర్ఎస్ కావచ్చు, మిగతా సిపిఎం, సిపిఐ కావచ్చు, టీడీపీ కావచ్చు పలు చోట్ల పోటీ చేస్తున్నంత పెద్ద ఎత్తున పోటీ కూడా ఉన్న నేపథ్యంలో పోలింగ్ శాతంపై కూడా పూర్తి స్థాయిలో అధికారులు కూడా అవగాహన కార్యక్రమాలు చేయడం, అలాగే పోలింగ్ సంబంధించి కూడా ఓటర్లకు సంబంధించి ఓట్లు కూడా కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి ఎక్కువగా ఓట్లు రావడంతో ఈసారి పర్సంటేజ్ పెరిగే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే 35% పైచిలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్సంటేజ్ కనపడుతుంది. దాదాపుగా 75 నుంచి 80% వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. పూర్తి స్థాయిలో అయితే ప్రశాంతంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అయితే పోలింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్తో కిరణ్, ఖమ్మం జిల్లాలో.